అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్లు అన్నీ చూపించడం జరిగింది. వారన్నీ కూడా చాలా వాటి మీద చాలా మంచిగా స్పందించారు. ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు. అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాము, అన్నీ కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణ రాకముందే ఉద్యమ కాలం నుంచే 2013 నుంచే మరి 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ను ఇబ్బంది పెట్టుకుంటూ, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ, అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ, మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా బుద్వేల్లో భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ల్లో అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్నైనా, మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా 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 ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు, ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డగోలు అడ్డదిడ్డంగా మరి ఎక్కడికక్కడ కూడా కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను, పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినపల్లి సంతోష్, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు అండదండలతోటి మరి గత మార్చిలో 2025లో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఇది ప్రూవ్ అయి జైలుకి వెళ్తే కూడా ఆ జైలుకు కూడా శ్రీనివాసరావు వెళ్ళి, లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెక్కడే మేనేజ్ చేయడం, ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు. ఏ ఆఫీస్కి వెళ్ళని, మాసప్ ట్యాంక్ పిఎస్కి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, సుల్తానాబాద్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్యపెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా తొందరలోనే 2-3 రోజుల్లో మేము అన్ని డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎందరి పాలైంది, తెలంగాణ ఎంతమంది లాభపడ్డారు, ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కామ్లు వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్లకు మరి మా ప్రభుత్వం, మా సీఎం రేవంత్ అన్న గారు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న మీకు చాలా దగ్గరగా తెలిసిన సుమిత్ర ఆంటీ కూడలే ఈ సుచరితారెడ్డి. ఏ సుమిత్ర ఆంటీని అయితే మీరు గౌరవించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ఆ సుమిత్ర ఆంటీ కూడలికే ఈరోజు అన్యాయం జరుగుతుంది. రేవంత్ అన్న మీరు అందరికీ అన్నలాగా ఉంటారు అని మీరు మాట ఇచ్చిండ్రు. మరి మేము కూడా అదే రకంగా అనుకుంటున్నాం. మరి ఈరోజు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి తల్లిని రోడ్డు పాలు చేస్తే ఈరోజు ఎక్కడికి చెప్పుకోవాలో దిక్కు దివానా లేకుండా రోజు ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకుంటే సాటర్డే రోజు మేము సిబిఐకి వెళ్ళినాము, ఏసీబీకి వెళ్ళినాము. ఇప్పుడు ఈడీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీకి వెళ్ళినా, సిబిఐకి వెళ్ళినా, ఇప్పుడు ఈడీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా మా ప్రాబ్లమ్స్ ఏందని విన్నారు, అక్నాలెడ్జ్ ఇచ్చారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి అని తెలియడానికి ఆఫీసర్లు, చాలా పెద్ద ఆఫీసర్లు కూడా మాకు సపోర్టింగ్గా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు, మరి ఇలాంటి చెత్త మరి ఇంకా కూడా పార్టీలలో ఉన్నాము అనుకుంటూ ఈడీకి అబద్ధాలు చెప్పుకుంటూ ఈడీకి కూడా, ఢిల్లీ ఈడీకి కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాకు ఎమ్మెల్సీ, మాకు చంద్రశేఖరరావు గారు ప్యాటర్న్ల అంకులు, ఎమ్మెల్సీ కవిత ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వేల కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఉంటూ బుద్వేల్లో 39 ఎకరాల భూదందా చేసిండ్రు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఒక
హోటల్లో సర్వర్లుగా చేసే వాళ్లకు వేల కోట్లు ఎట్లా వస్తాయండి? ఈడీకి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో 4 బెంజ్ కార్లు, మెర్సిడెస్ బెంజ్లు, జిఎల్ఎస్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏం కష్టం చేస్తూ వచ్చినాయండి? వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరి కష్టము, ఎవరి తెలంగాణ ఎవరి పాలైంది? మరి వీళ్ళందరికీ కూడా ఉద్యమం మొదలుగాక ముందు 2001కి ముందు ఉన్న సంతోష్రావు ఆస్తులేంది, శ్రీనివాసరావు ఆస్తులేంది, వీళ్ళన్ని ఆస్తులన్నీ ఇప్పుడు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. 2001 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు మరి వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళు చేసిన కష్టార్జితం ఏంది, వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళు ఈ రకంగా మరి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు సిబిఐ, ఈడీ లాంటి వ్యవస్థలకు కూడా తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు వీళ్ళొక ముఠా, ఇదొక మాఫియా. ఈ మైనింగ్ అనేది ఒక మాఫియా. ఈ మైనింగ్ మాఫియాకు మొత్తం అండాదండ సంతోష్ అని మీరు ఎట్లా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇగోండి చూడండి, పార్ట్నర్షిప్ డీడ్ చూడండి. ఈ పార్ట్నర్షిప్ డీడ్లో సంతోష్ రావు ఉన్నాడు, ప్రదీప్ రెడ్డి ఉన్నాడు, శ్రీనివాసరావు ఉన్నాడు. వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఎవరి షేర్ ఎంత అనేది కూడా దీంట్లో ఉంది. ఇది 2013 నుంచి నడుస్తున్నది, ఇప్పుడు నడిచేది కూడా కాదు. ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి. ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ 25%, సంతోష్ కుమార్ షేర్ 25%, ప్రదీప్ రెడ్డి షేర్ 25%, శుద్ధోదన్ రెడ్డి షేర్ 25%. గ్రానైట్ క్వారీలలో ప్రతి దగ్గర శాండ్లో, ల్యాండ్లో, మైనింగ్లో ఎక్కడ చూసినా వీళ్ళే, సర్వం వీళ్ళే. లిక్కర్ స్కామ్ను వదలరు వీళ్ళు, లిక్కర్ను వదలరు, వాటర్ను వదలరు, మనుషులను వదలరు, ఎవరిని వదలరు. వీళ్ళే తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు. మరి వీళ్ళు ఈడీకి ఇచ్చే స్టేట్మెంట్లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి, మేము పబ్బుల్లో నుండి దందాలు చేస్తాము అని సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో ఏదో మేము ఓరల్గా చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లోనే రికార్డ్ అయ్యి ఉంది. ఈ భారత ప్రభుత్వం స్టాంప్ కూడా ఉంది. చూడండి కవితకు వాళ్ళకి ఏం సంబంధము? గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.